కోర్టుకు టైం అవుతుందని చెప్పేసి లిల్లీను ఇక భూమిని ఇద్దరిని రెడీ కమ్మని చెప్తారు. ఇక్కడ లిల్లీని కాపాడినట్టుగా ఎలాగైనా గెస్ట్ హౌస్ దగ్గరికి వస్తుంది అపూర్వ. త్వరగా రెడీ కాండని చెప్పేసి గగన్ వెంటనే గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చి భూమిని లిల్లీని కోర్టుకు దగ్గర తీసుకెళ్ళాలని చెప్పేసి అనుకుంటాడు. ఈలోపు లిల్లీ వెళ్ళి రెడీ అవుతుంది. ఇక భూమి కూడా వెళ్ళి రెడీ అయిన తర్వాత చీర మొత్తం కప్పుకొని వస్తుంది. అదేంటి భూమి చీరలా కప్పుకొని వచ్చావని అంటుండగా బావా వెనక ఇక డోరీస్ అని అంటుండగా ఏంటి అది కాదు బావా వెనకాల డోరీస్ అని చెప్పేసి అంటుండగా ఇక వెనక్కి తిరుగు అని చెప్పేసేసరికి ఆ వెనకాల గగన్ భూమి డోరీస్ కడుతూ అలా ఒకరి కళ్ళలో ఒకరు చూస్తూ వాళ్ళ ప్రేమను వాళ్ళకు తెలియకుండానే అలా చూసుకుంటూ ఉండిపోతారు. ఈలోపు ఇక రెడీ అయిపోయాను అని లిల్లీ వస్తుంది. ఒక్కసారిగా ఇద్దరు ఇక ఉలిక్కిపడి సరే లిల్లీ రెడీ అవు కదా పద ఎలాగైనా కోర్టుకు వెళ్ళాలని చెప్పేసి లిల్లీను భూమి తీసుకొని గగన్ కోర్టు దగ్గరికి బయలుదేరతారు. ఈ విషయం వెంటనే రౌడీలు గెస్ట్ హౌస్ చుట్టూ రౌడీలం పెడుతుంది అపూర్వ. మేడం వీళ్ళు వస్తున్నారు మేడం, సరే మన వాళ్ళని రెడీ ఉండమనరా అని విధంగా అన్న తర్వాత ఈలోపు నక్షత్ర కోర్టుకు వెళ్దామని చెప్పేసి ఇద్దరు కలిసి కోర్టు దగ్గరికి వస్తారు. మమ్మీ ఏం చేయబోతున్నావు మమ్మీ? ఆ గగను ఆ లిల్లీని తీసుకుని వస్తే నిజాలు బయటపడతాయి. ఆ తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు మమ్మీ? లిల్లీ ఎందుకు వస్తుంది? రాదు కదా. ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? లిల్లీ వస్తే నిజాలు బయటపడతాయి, ఆ తర్వాత బండారం బయటపడుతుంది అని అంటుండగా లిల్లీ రాదు. లిల్లీ అసలు తీసుకొచ్చే గగను కూడా బ్రతికుంటాడు కదా. అంత పవర్ఫుల్ రౌడీలను పెట్టాను. వాళ్ళు ఇక్కడోళ్ళు కాదు, వేరే దేశపోళ్ళు. ఖచ్చితంగా ఆ గగన్ గాని ప్రాణాలు తీస్తారు. అసలు సాక్ష్యం చెప్పడానికి లిల్లీ బ్రతుకుంటేనే కదా అది సాక్ష్యం చెప్పడానికి అని విధంగా అంటూ ఉండగా ఈలోపు గగన్ వెంటనే కార్ తీసుకొని లిల్లీని భూమిని కోర్టు దగ్గరికి తీసుకొస్తుండగా రౌడీలు వెనకాల చుట్టుముడతారు. అలా గేటు బయటకు వచ్చేసరికి రౌడీలు చుట్టుముట్టిన తర్వాత ఒక్కొక్కరి తాట తీస్తూ ఉంటాడు గగన్. ఈలోపు భూమి కోర్టుకు టైం అవుతుంది వెంటనే తీసుకొని వెళ్ళని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఆల్రెడీ ఇక్కడ కోర్టుకు టైం అవుతుంది, లోపలికి వెళ్తారు. వెంటనే అదే సమయానికి లిల్లీ తరపున లాయర్ వాదిస్తూ ఇక కావాలని చెప్పేసి లిల్లీని బయటికి రాకుండా ఏదో రకంగా వీళ్ళు చేయాలనుకుంటున్నారని ఈ విధంగా అబద్ధాలు సాక్ష్యాలతో అలా కాలం గడిపినట్టుగా సాక్ష్యాలతో గడుపుతూ ఉంటారు. ఇక మరోవైపు కోర్టుకు టైం అవుతుందని చెప్పేసి లిల్లీని తీసుకొని వెళ్ళమని చెప్పేసి గగన్ అంటుండగా అసలు సాక్ష్యాన్ని లేకుండా చేద్దామని చెప్పేసి లిల్లీని చంపపోతుండగా రౌడీ వెంటనే గగన్ ఆ రౌడీ లిల్లీని చంపితే సాక్ష్యం ఉండదని లిల్లీని భూమిని తోసేసి గగన్కి హార్ట్లో బుల్లెట్ దిగిపోతుంది. వెంటనే బావని చెప్పేసి కుప్పకూలిపోతాడు గగన్. లిల్లీని ఎలాగైనా నువ్వు కోర్టుకు తీసుకెళ్ళని చెప్పేసి ఇక కంగారుతో ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలని చెప్పేసి భయపడుతూ ఉంటుంది. ఈలోపు ఇక భయంతో వణికిపోతుండగా నా గురించి నువ్వు పట్టించుకోకు, నేను ఎలాగైనా హాస్పిటల్కి వెళ్తాను, కానీ నువ్వు లిల్లీని తీసుకెళ్ళు. సాక్ష్యం బయటపడితేనే నా తమ్ముడు నిర్దోషిగా బయటకు వస్తాడు అని చెప్పేసి వెంటనే లిల్లీని తీసుకొని భూమి కోర్టుకెళ్తుంది. ఆఖరి నిమిషంలో చెర్రీకి శిక్ష పడుతుండగా ఒక్క నిమిషం జడ్జి గారు అని చెప్పేసి లిల్లీని చూసి అపూర్వ షాక్ అయిపోతుంది. కోర్టు మెట్టి ఎక్కి ఇదంతా చెర్రీ తప్పేం లేదు, కావాలని నాతో ఇదంతా చేయించింది అపూర్వ అని నిజాలు మొత్తం బయటపడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఈ లిల్లీని తీసుకొని వచ్చిన తర్వాత కోర్టు ఇదంతా అపూర్వ చేసిన పన్నాగం, మా నాన్నని కిడ్నాప్ చేసిందని బెదిరిస్తేనే చెర్రీ మీద లేనిపోని నిందలు వేశానని చెప్పేసేసరికి అప్పుడు అపూర్వకు కోర్టు వార్నింగ్ ఇస్తుంది. మరోసారి రిపీట్ అయితే జైలు శిక్ష కూడా పడుతుందని రిపీట్ ఇచ్చిన తర్వాత ఆ కోర్టు కేసు కొట్టి పడేస్తారు. ఇక వెంటనే చెర్రీ బయటకు వస్తాడు. ఈలోపు ఇక జరిగిన విషయం కేపీకి చెప్పేస్తుంది. ఇక అక్కడి నుంచి కేపీ, చెర్రీ, భూమి అందరు కలిసి హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు. ఈలోపు హాస్పిటల్లో గగన్కి ట్రీట్మెంట్ జరుగుతుండగా శారద గుండెలు పగిలి ఏడుస్తూ ఉంటుంది. ఈలోపు బ్లడ్ చాలా పోయిందని చెప్పేసి డాక్టర్ వాళ్ళు లోపల ట్రీట్మెంట్ జరుపుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపు అపూర్వ వేసిన ఎత్తుగడ చిత్తైపోయిందని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. లిల్లీ వెంటనే తన తండ్రిని తీసుకొని మళ్ళీ అమెరికాకు వెళ్ళిపోతుంది. ఇక్కడ డాక్టర్లు ట్రీట్మెంట్ తనకి సపోర్ట్ చేయట్లేదు కదా అని చెప్పేసి బయటకు వచ్చి
తన బ్లడ్ చాలా పోయింది, తన బ్లడ్కు మ్యాచింగ్ ఏది, ఇక బ్లడ్ చెప్పిన తర్వాత నా కొడుకే, ఇక నా బ్లడ్ అని చెప్పేసి చెర్రీ కూడా అంటుండగా నా బ్లడ్ గ్రూప్ చెప్పిన తర్వాత వెంటనే కేపీ నా కొడుకు బ్లడ్ గ్రూప్ నాదే, అతను నా కొడుకు, సరే లోపల రండి అని చెప్పేసి అన్న తర్వాత వెంటనే ఆ రక్తాన్ని దూరం చేసుకోవాలనుకుంటున్న గగన్ మళ్ళీ తిరిగి ఆ రక్తమే తన ఒంట్లోకి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయడు. వెంటనే తన కొడుకును కాపాడుకోవాలనే ఆతృతతో బ్లడ్ ఇచ్చేస్తాడు తన తండ్రి కేపీ. గగన్ ఆ బ్లడ్ ఎక్కించిన తర్వాత ఆపరేషన్ చేసి హార్టులో బుల్లెట్ తీసిన తర్వాత 1 అవర్ 2 అవర్స్లో కళ్ళు తెరుస్తాడు. ఈలోపు భయపడుకుంటూ ఆఖరి ప్రాణాల ఉన్న గగన్ని తన తండ్రి కాపాడుకున్నట్టు, తన తండ్రి ఆవుష్ ఈరోజు బ్రతికినన్నట్టుగా బాధపడుతుండగా ఈలోపు వెంటనే కంగారు పడ్డ తర్వాత ఆపరేషన్ సక్సెస్ అయింది, 1 అవర్లో తను కళ్ళు తెరుస్తాడని చెప్పేసి అన్న తర్వాత ఇక అందరూ బాధపడుతూ ఉండారు. ఈలోపు వెంటనే శారద లోపలికి వెళ్తుంది. నాన్న గగన్ అని చెప్పేసి పిలిచేసరికి కళ్ళు తెరుస్తాడు గగన్. ఇప్పుడు ఎలా ఉంది నాన్న అంటుండగా పర్లేదమ్మా అని అన్న తర్వాత చెర్రీ బయటికి వచ్చేయడానిసరికి వెంటనే చెర్రీ కూడా లోపలికి వస్తాడు. చెర్రీ వాళ్ళ అన్నయ్య చేయి పట్టుకొని అలా దండం పెడుతూ ఈరోజు నేను ఇలా బయటికి రావడం కారణం నువ్వే అన్నయ్య అని ఏడుస్తూ ఉంటాడు. ఇక వెంటనే అదే సమయానికి భూమిను కేపీ బయట నిలబడతారు. ఈరోజు నువ్వు ఇలా ప్రాణాలతో ఉన్నావంటే అది ఎవరి వల్ల కాదురా, మీ నాన్న వల్ల అని విధంగా అంటుండగా ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఈరోజు ఏ రక్తమైతే నువ్వు దూరం చేసుకున్నావో ఆ రక్తమే నీ ఒంట్లో ఉందిరా అని అన్న తర్వాత అదే సమయానికి డాక్టర్ చెకప్కి వస్తాడు. అసలు నీ ప్రాణం పోయేది ఈరోజు మీ తండ్రి వచ్చి నీ ప్రాణాన్ని కాపాడడు, నీ బ్లడ్ గ్రూపు ఎక్కడ దొరకలేదన్నయ్య, ఈరోజు నువ్వు ఇలా ఉన్నావంటే దానికి కారణం నాన్న అని చెప్పేసి అన్న తర్వాత వెంటనే ఒక్కసారిగా హార్ట్ఫుల్గా ఇక కళ్ళలో గగన్కి తెలియకుండానే వాటర్ వస్తాయి. వెంటనే కేపీ కాస్త భయంతో లోపలికి వస్తాడు. ఇక దూరంగా నిలబడేసరికి తన తండ్రి చేయి పట్టుకొని ముందుకు ఇలా దగ్గరికి తీసుకుంటాడు. ఇక వెంటనే అలా తీసుకొని థ్యాంక్స్ అని చెప్పేసి అన్న తర్వాత కేపీ పట్టరాని సంతోషంతో మురిసిపోతూ ఉంటాడు. ఇక మరోవైపు అపూర్వ వేసిన ప్లాను చిత్తైపోయిందని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఈలోపు వెంటనే మీరల్లో ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ శారద పెట్టిన మందు ఇక కక్కి పడేసేలా చేశాను వదిన అని అంటుండగా ఏం మాట్లాడుతున్నావు మీరా? అవును వదిన, ఆ శారద మా ఆయనకు ఏం మందు పెట్టిందో నాకు తెలియదు, కానీ ఈరోజు ఆ మందు బయటకు వచ్చేలా చేశాను. ఇక శారదింటికి ఇక ఈయన ఎప్పటికీ వెళ్ళడు అని విధంగా అంటుండగా ఈలోపు ఇక సంతోషంతో వెంటనే ఇంటికి వెళ్ళాలని చెప్పేసి అదే సంతోషంతో చెర్రీ తీసుకొని కేపీ ఇంటికి వచ్చేస్తాడు. ఇక కేపీ ఇంటికి వచ్చిన సమయంలో వెంటనే శారద గురించి మీరా మాట్లాడుతూ ఉంటుంది. చెర్రీని చూసిన సంతోషంలో మీరా చెర్రీని హక్ చేసుకుంటుంది. ఇక ఏదో శారద గురించి మాట్లాడుతున్నావు కదా మీరా, ఈరోజు నీ కొడుకు ఇలా నీ ముంగటగా ఉండడం కారణం ఎవరో తెలుసా? గగన్. వాడి ప్రాణాలు అడ్డుపెట్టి ఈరోజు నీ కొడుకును కాపాడి నీ చేతిలో ప్రాణాలతో పెట్టాడు. ఇంట్లో వాళ్ళ నిన్ను మోసం చేస్తున్నాడని చెప్పినా కూడా నువ్వు నమ్మవు. లేనిపోని నిందలు వేసి కావాలని చెప్పేసి ఏకంగా నీ కొడుకును దూరం చేయాలనుకుంటున్న వాళ్ళను పక్కన వేసుకొని వాళ్ళ నమ్ముతూ ఉన్నాం. ఇక వీడి కోసం ప్రాణాలను తెగించి ఏకంగా తన తమ్ముని కాపాడుకోవాలనుకున్న ఈరోజు ఆఖరి ప్రాణంతో వాడు బ్రతికి బట్ట కట్టాడు. కానీ ఏదో ఒక రోజు నీకు నిజం తెలుస్తుంది, ఆ తర్వాత వాళ్ళ గురించి తెలుసుకుంటావు. నా కొడుకును ఎలాగైనా చంపాలని చేసిన ప్రయత్నంలో ఏదో ఒక రోజు వాళ్ళ నిజస్వరూపం నువ్వే తెలుసుకొని చీ కొట్టేలా నువ్వే చేస్తావు మీరా అని విధంగా అన్న తర్వాత ఇదేంటి వదిన ఈయన ఇలా మాట్లాడుతున్నారు, అసలు ఎవరి గురించి అంటున్నాడు అని విధంగా అన్న తర్వాత అపూర్వ అక్క నుంచి వెళ్ళి లోపలికి వెళ్తుంది. మమ్మీ, ఇప్పుడు చెర్రీగాడు ఇంటికి వచ్చాడు, ఆ తర్వాత వాడు ఏం చేస్తాడో అర్థం కావట్లేదు. ఈ పగతో మన ఇద్దరిని ఏమన్నా చేస్తాడా? వాడు చేయడం ఏంటి, వాడికంత సీన్ లేదు. అవునత్త, నువ్వు నిజం చెప్పావు అపూర్వ అత్తయ్య. ఎందుకంటే పడుకున్న పామును లేపి బూసలు కొట్టేలా చేసింది మీరు. ఇప్పుడు మీరిద్దరు ఆడిన వంతు అయిపోయింది, నేను ఆడబోయే వంతుకు ఇప్పుడు మీరు రెడీగా ఉండండి. లేనిపోని నా మీద నిందలు వేసి కటకటాల వెనుకాల పంపించి నీ కూతురు జీవితాన్ని నువ్వు చేతుల సర్వనాశనం చేయాలనుకుంటున్నావు కదా. ఇక నేను ఆడబోయే ఆటలలో నువ్వు నీ కూతురు కీలుబొమ్మ అవడానికి రెడీగా ఉండండి. ఏంటిరా బెదిరిస్తున్నావా? అవునరా, నేనే కేసు పెట్టాను.
నిన్ను లోపలికి పంపించడానికి కేసు పెట్టాను. అసలు నువ్వు ఎవడివిరా నాకు అల్లుడు కావడానికి? ఏ ఆస్తుందిరా, ఏ అధికారం ఉందిరా? నా ఇంటి అల్లుడు కావాలంటే నాకంటే గొప్పవాడు కావాలి. నా కూతురు మెల్లో బలవంతంగా తాళి కట్టావు. ఆ ఒకే ఒక కారణంతో నిన్ను ఎలాగైనా జైలుకు పంపించాలనుకున్నానరా. కావాలని ఆ లిల్లీని అడ్డం పెట్టుకొని ఇదంతా చేశానరా. ఏం చేస్తావురా ఇప్పుడు అని ఈ విధంగా లడలాడ వాగుతుండగా ఆ వీడియో రికార్డ్ చేస్తాడు. అత్త, నిన్ను రెచ్చగొట్టాను కదా, ఆ రెచ్చిపోయిన మాటలలో నువ్వు నిజం చెప్పవు. ఏంటిరా బెదిరిస్తున్నావా? నీ బెదిరింపులకు ఈ విషయం నువ్వు ఎవరికి చెప్పినా నమ్మరు. ఇదే ఇదే నేను నీ విషయం ఎవ్వరు చెప్పినా నమ్మరు కాబట్టి ఈ వీడియో ప్రూఫ్ మావయ్యకు చూపిస్తే మావయ్య ఖచ్చితంగా నమ్ముతాడు అనేసరికి అపూర్వ ఇక నక్షత్ర షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావురా? ఇందాకే మీ ఇష్టం ఉన్నట్టుగా కావాలని మా అద్దెని విడగొట్టా, కావాలని నన్ను ఏకంగా లిల్లిని అడ్డం పెట్టుకొని వాళ్ళ నాన్నను బెదిరించి నువ్వు స్టేషన్లో పడేలా చేశావు. మొత్తం నువ్వు ఇప్పుడు మాటలు మాట్లాడిందంట ఇదిగో ఈ వీడియోలో రికార్డ్ అయింది. ఈ వీడియో మామయ్యకు చూపిస్తే ఆ తర్వాత నీ బండారంతో పాటుగా కొన్ని నిజాలు కూడా బయటపడతాయి. ఆ తర్వాత మామయ్య నిన్ను మెడలు పట్టుకొని బయటికి గెంటేస్తాడు. ఒక్కసారి నువ్వు ఊహలోకి వెళ్తే జరిగిన ఫ్లాష్ బ్యాక్ మొత్తం గుర్తొస్తుంది. ఇక వెంటనే ఈ చెర్రి కావాలని చరచంద్ర దగ్గరికి వెళ్ళి ఈ విషయం చూపించి వీడియో మొత్తం విన్న తర్వాత నా కుటుంబాన్ని ముక్కలు చేసింది నువ్వా? వెంటనే అపూర్వం మీద ఫైర్ అయి తనని మెడలు పట్టుకొని బయటికి గెంటేసినట్టు ఒక్కసారి ఉలిక్కి పడుతుంది. ఇదే జరగబోయే కథలో ఊహించిన ట్విస్ట్ అత్త. ఇక నువ్వు ఆ దాని గురించి ఎదురు చూస్తూ ఉండని చెర్రి వార్నింగ్.